వచ్చేసావా? నేను వచ్చాను చెప్పు. ఎక్కడున్నావు నువ్వు? తిన్నేనులే. ఎక్కడ? పాయసం చేస్తున్నానా? పాయసం చేస్తున్నా? అదే ఏదో పని సేపు రాలేదనుకుంటున్నా. పాయసం చేస్తున్నా. పాయసం చేస్తాను, తింటావా? నా పాయసం తినవా? తింటా నువ్వు తీసుకురా. తీసుకో. పాయసం ఎట్లుంటుందో అది అమ్మ. ఇదిగో ఇప్పుడు నాకు దీన్ని చేసా. మొహమాట పడక, బాగుంటే బాగుందని చెప్పు, బాగా లేకుంటే బాగాలేదని చెప్పు. బాగానే చేస్తుంటావులే. నిజం చెప్పు, తిను ఒకసారి తిని చూసి చెప్పు. ఏం మొహమాట పెట్టేవా? ఏం చెప్పు, ఏందే కళ్ళు మూసుకుంటున్నావు? ఏందే ఏం చెప్పు. అది బాగలేదా? కానీ చెప్పు, ఏం చెప్తున్నావా? బాగుల్లా? సూపర్ గుల్లా? బాగుల్లా? నువ్వేమేమి చేసావు దీన్ని? ఏమన్నా పాలు, సేమియా, చక్కెర. ఇంకేమి ఇలా అయ్యే కదా చేసి. కానీ ఏమన్నా తిన్నావా? తినలేదు. ఒకసారి నువ్వు తిని చెప్పు. ముందు నువ్వు చేసి చెప్పు. బాగుంది కదా? తిన్నావు కదా? బాగుందలే చెప్పు. గమ్ముగా ఉన్నావంటే. తిన్నాను. నువ్వు ఒకసారి తింటే బాగుంటుంది. ఒకసారి నేనే కదా చేసింది. నేను తిన్నా తర్వాత నువ్వు ఒకసారి తిన్నావు కదా, ఎలా ఉంది టేస్ట్, ఎలా ఉంది చెప్పు. అది కాదు, నువ్వు ఒకసారి తిని చూడు. అసలు నువ్వు అన్ని కరెక్ట్గా వేసావు కదా? నేను అన్ని కరెక్ట్ గా వేసున్నా. అదేందైతే కొద్దిగా నువ్వు తినలే. ఎందుకు తిను? నేను తర్వాత తింటా. నువ్వు చెప్పు ఒకసారి. చక్కెర పాలని కట్ట సరిపోయి నేను చెప్పలేకపోతున్నట్టు నేనే తిని చెప్తా ఏం ఎట్టుందో. ఏంది ఏంది? ఇప్పుడు నువ్వు అసలు ఏమేమి చేసావు? అసలు నీకు వచ్చి అసలు చేసేదే? ఏంది ఇంత ఉప్పు కసిగా ఉంది? చక్కెర వేసా దాంట్లో? తెల్ల డబ్బాలో ఉంటే వేసా. చక్కెర లాగా ఉంటే తెల్ల డబ్బాలు ఏదుంటే అది వేసేస్తా. చక్కెర అనుకుని వేసేసా. చూస్తే ఉప్పు కొట్టి ఉప్పు సాల్ట్ ఉన్నట్టుంది. అది నువ్వు సాల్ట్ వేసి ఎట్ట పడతాడు చేసి నీకు వచ్చి అసలు చేసేదా? నేను చక్కెర అనుకోను అసలు దాన్ని పెట్టి నువ్వు చెప్పు. నువ్వు చెప్పు ఇప్పుడు ఎట్ట ఉందా? ఉప్పు కసిగా ఉంది. నేను చక్కెర అనుకుని సాల్ట్ వేసా. అవునా? ఇంకోసారి చేసుకొని వస్తా. ఏం చేసుకొచ్చేది? నీ కళ్ళు కాని పిల్ల ఏం వేస్తున్నావు తెలియదా? అదే ఇంకోసారి చేసుకుని వస్తా. ఇంకేం చేసుకొచ్చేదా? ఎక్కడ పోతున్నావా? ఒక్కసారి మిస్టేక్ జరిగింది, ప్రతిసారి మిస్టేక్ జరగద్దా? నువ్వు ఇంకేం చేయబలే. నాకేం చేసుకుని వస్తా. అమ్మ నువ్వు చేయొద్దు, నేను తినొద్దు. నాకు ఇంకేం వద్దు. నువ్వేడే ఉండు. ఒక్కసారి మిస్టేక్ అయిందిలే. నువ్వు చేయబల్లా. ఒక్కసారి చేసుకుని వస్తా. ఈసారి చూడు ఎట్టుందో. నాకేం బల్లా. నువ్వెందుకు కుదురు ఇంట్లో ఉండొచ్చు కదా? ఎందుకు ఇలాంటి ఎన్ని చేయటం అనవసరంగా? ఏంది నాకు వంట చేసేది రాదా? అన్నం కూర ఉన్నట్లనేనా? అన్నం కూర అది వండతో. అన్నం కూర ఎవరైనా వండుతారు. ఇప్పుడు చూడు ఏమైందో. ఇదేదో మిస్టేక్ జరిగిపోయిందిలే. చక్కెరకి ఉప్పుకి తేడా తెలియదు. నీకు సాల్ట్ వేసుకోవాలి. నేను చక్కెర అనుకున్నా, సాల్ట్ ఉంది దాంట్లో. నీ కళ్ళు కనిపిట్లా? నా కళ్ళు కాపాడుతున్నాయి కానీ సాల్ట్ చక్కెర అనుకుని సాల్ట్ అయ్యేసాను. నీకెందుకు గమ్ముగా అయిపోవాలి? మిస్టేక్ జరిగింది. అందుకని నీకెందుకు గమ్ముగా ఉండొచ్చు. అన్ని గమ్ముగా ఉండు. నీకు రాదు, చేసేది రాదు. నాకెందుకు రాదా? నాకు బాగానే వచ్చు. అసలు రాదు. నేను చేసే తింట్లా. నువ్వా ఏం చేసావా? అన్నం కూర వండుతాను. ఇలాంటి ప్రయోగాలు ఇదేదో జరిగింది. ఇంకోసారి ప్రయత్నం చేసి అమ్మ చెప్తా. అప్పుడు ఎలా ఇంకా చేయబాకు. ఇంకొద్దు. ఇంకేం వద్దు. నువ్వేం చేయొద్దు. ఇంకేం చేయబాకు. ఏంది నాకు చేసేది రాదు? రాదు. నువ్వు ఆ కన్నా టిప్పే చేసుకుని వస్తావు. ఏం చేసు ఇంకా బాబాకు చేసుకుని రావాలి. నువ్వు నీకేం వద్దు. అమ్మ వద్దు. ఇప్పటికే చాలు. ఇంత ఉప్పు వేస్తున్నావు దాంట్లో. ఈసారి చక్కెర నోట్లో పెట్టుకుని ఎట్లుందో చెప్పు. నువ్వు తిని తర్వాత నీకు ఎట్లా నువ్వే కక్కుతున్నావు. ఈసారి చక్కెర వేసుకుని జాగ్రత్తగా వద్దులే. ఇంకేం వద్దు బాబాకు. ఎక్కడ పోతున్నావు? నేను పోయి చేసుకురావాల్సిందే. నేను ఒప్పుకోను. నువ్వు బాగలేదన్నావు. చేసుకొని తీసుకురావాల్సిందే. నువ్వు తిన్నావు కదా ఎట్టుందా? ఉప్పు పడుతుంది. అది ఈసారి సాల్ట్ వేసుకొని తీసుకొస్తాను. సాల్ట్ వేసుకొని తీసుకొస్తా. చక్కెర వేసుకొని తీసుకొస్తాను. నువ్వు బాబాకు తీసుకొస్తాను. ఇంకేం వద్దు. నువ్వు ఇంట్లోనే ఉంది. బావా నాకు రాదన్నావు కదా, నువ్వు ఇప్పుడు పోయి చేసుకొని వస్తాను. ఏందో నీకు చూపిస్తా. నాకు చేసేది రాదన్నావు. నేను చేసుకొని రావాల్సిందే. నాకు రాదన్నావు. నాకు అసలు ఏమి రాదన్నావు. నేను పాయసం చేసుకుని రావాల్సిందే. చక్కెర వేసుకొని ఇప్పుడు మళ్ళీ రెండోసారి నేను వెళ్ళానమ్మా. ఈసారి సాల్ట్ చక్కెర వేసుకొని జీడిపప్పులు అవన్నీ వద్దు. నువ్వు జీడిపప్పు ఏమంటే గన్నేరు పప్పు వేసేస్తావు దాంట్లో. ఏమొద్దు. జీడిపప్పులు వేసుకొస్తాను. నీకు రాదని చెప్పాను కదా. గమ్గా అయిపో. నాకెందుకు రాదు? నువ్వే కదా ఇప్పుడు చేసిందే. తింటావా? మిస్టేక్ అయింది. ఈసారి నువ్వు చేస్తావు అంతే కదా. నువ్వు చేయాలంతే కదా. నువ్వు చేసుకొస్తావు కదా. నువ్వు చేసిన దాన్ని మొత్తం తీసుకొస్తా. తిని తర్వాత చేసుకోని రా. తిను. నువ్వే కదా చేసింది. నువ్వు బాగా చేస్తావు కదా. దాంట్లో సాల్ట్ పడిపోయింది.
చక్కెర అనుకుని సాల్ట్ వేసా. ఈసారి చక్కెర వేసుకుని వద్దు నువ్వేం చేయొద్దు వద్దు. ఆహా నేను పోవాల్సింది ఈ రోజు నేను నిరూపించుకోవాలి. నేను పోయి చేసుకుని వస్తాను. 10 నిమిషాలు అమ్మా ఇప్పుడు ఒకటి చేసింది తిని దానికే నేను అయిపోయా. అమ్మో నువ్వేం చేయొద్దు, నా వల్ల కాదమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది. నా వల్ల కాదమ్మా, ఇప్పటికే ఒకటి తినేట్టు అయిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు ఏంటి తెలుసు కదా, అమ్మని బ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోస్ అయితే తీయాల్సింది. చాలా వరకు అయితే ఈ మధ్య వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్, చాలా గ్యాప్ వచ్చింది. వినాయక చవితి వచ్చింది ఫ్రెండ్స్, అందువల్ల వినాయక చవితి వల్ల మేమైతే ఈ వీడియో తీయలేకపోయాము. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ గ్రాండ్ గా హ్యాపీగా జరుపుకోండి. అందరూ చాలా వరకు అయితే జరుపుకుంటున్నారు, మేము అయితే జరుపుకుంటున్నాము. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ మధ్య వినాయక చవితి మీద వినాయక చవితి వచ్చిన కాడి నుంచి డాన్స్ ప్రోగ్రాలు ఇంకా ఉంటాయి కదా, తెలుసు కదా ఫ్రెండ్స్. హ్యాపీగా ఉంటది వినాయక చవితి అంటే. నేను హ్యాపీగా ఉంటది ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇష్టం వినాయక చవితి అంటే. ఎందుకంటే వారం రోజులు సందడిగా ఉంటది. మన 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 బొమ్మకాడైతే వినాయక బొమ్మకాడైతే సందడిగా ఉంటది వారం రోజులు. అందుకని నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టము ఫ్రెండ్స్. అందరికైతే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ మధ్య వీడియో అయితే తీయలేదు, అందువల్ల నేను వినాయక చవితి శుభాకాంక్షలు అయితే చెప్పలేదు ఫ్రెండ్స్. అందుకని చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి పెట్టడం. అందరికైతే మన ఫ్యామిలీ మెంబర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగా గ్రాండ్ గా జరుపుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మాకు ఎక్కువ లైక్లు కొడితే ఎక్కువ మందికి షేర్ అవుద్ది వీడియో, అప్పుడు ఎక్కువ మంది అయితే చూస్తారు. సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో. మీరు కామెంట్ చేస్తే మేము తీస్తున్న వీడియోస్ అనేది మాకు ఎలా అనిపిస్తుంది, మేము ఎలా తీస్తున్నాం మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. బాగా తీస్తున్నావా లేదా అనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.